ఈరోజు మన టాపిక్ మనిషిని బాధించే అతిపెద్ద దెయ్యం. ఏమిటా దెయ్యం? మీరు ఏమన్నా అనుకోవచ్చు, చాలా దెయ్యాలు ఉంటాయి, రకరకాలుగా బాధ పెడతాయి, భయపెడతాయి ఇవన్నీ. నా ఉద్దేశంలో మనిషిని బాధ పెట్టే అతిపెద్ద దెయ్యం తాపత్రయం. ఈ తాపత్రయం డబ్బు పట్ల కావచ్చు, తన వాళ్ళ పట్ల కావచ్చు, రకరకాలుగా కావచ్చు. ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాళ్ళకి ఇదే తాపత్రయమే కారణం. ఒక వ్యక్తి ఉన్నాడు, అక్రమ మార్గాల ద్వారా కోట్లు సంపాదించి పట్టుబడి జైలుకి వెళ్ళాడు. మొత్తం డబ్బు సంపాదించిందంతా బ్రహ్మాండంగా ఇల్లు కట్టాడు, పిల్లలు బాగుందనుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో వాడికి ఒక రోజు ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో గంటలో వాళ్ళు ట్రీట్ చేశారు, మళ్ళీ వెనక్కి జైలుకి వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఇతనికి ఒక కోరిక కలిగింది, ఇంట్లో వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుంది, సడన్గా ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు తను చూసి ఎంత సంబరపడతారు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా అని చెప్పి ఆ తీసుకొచ్చిన అధికారిని చెప్తాడు, ఇదే అంబులెన్స్లో నేను ఒక్క 5 మినిట్స్ మా వాళ్ళతో గడుపుతానండి, ఒక్కసారి వెళ్తాను ప్లీజ్ అంటే ఆ అధికారి దయతో ఒప్పుకుంటాడు. ఇతను హాస్పిటల్ నుంచి జైలుకి వెళ్ళిపోయే లోపల కొంచెం అట్లా ఇంటికి వెళ్తాడు. కానీ ఇతను ఇంటి ముందుకు వెళ్ళేసరికి ఇంటి ముందు బయట లాన్లో ఆ గడ్డిలో రకరకాల లైట్లు అద్భుతంగా ఉంటుంది. ఇతని భార్య తమ్ముడి పుట్టినరోజు అది, అందుకని బంధువులు పిల్లలు కేక్ కట్ చేయడం అసలు ఎవరు ఇతని గురించి పట్టించుకోరు. అప్పుడు అర్థమవుతుంది, నేను ఎందుకు ఇంత సంపాదించానా, ఎవరి కోసం సంపాదించాను, నేను ఏది తప్పు ఏది ఒప్పు అంటం లేదు. వాళ్ళు ఆనందించవచ్చు, వాళ్ళందరూ ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలి, ఇతను జైలుకి వెళ్ళాడని అనుకోవటం లేదు. ఎవరి జీవితం వాళ్ళది. ఇతను జైల్లో ఉంటే చెప్పకూడదు, తింటూ ఉంటే చాప మీద పడుకుంటే వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు, ఇంకా అద్భుతంగా ఉంటారు, ఆనందిస్తూనే ఉంటారు. ఇలాంటి రియలైజేషన్ వస్తే మనిషికి తాపత్రయం తగ్గిపోతుంది. నీకు నువ్వు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీ ఆనందాన్ని బలిపెడుతూ నువ్వు రకరకాల మార్గాల్లో వెళ్తే నీకు ఎప్పుడైనా దెబ్బ తగులుతుంది అని చెప్తుంది అనమాట ఈ స్టోరీ. మీరు 102 నాట్ అవుట్ అని అమితాబ్ బచ్చన్ సినిమా ఒకటి వచ్చింది. అమితాబ్ బచ్చన్ కొడుకు రిషి కపూర్. ఈ రిషి కపూర్కి తన కొడుకు అంటే విపరీతమైన తాపత్రయం. వాడు అమెరికాలో ఉంటాడు, వీడు ఎప్పుడు చేస్తాడా ఈ ఇల్లు స్వాధీనం చేసుకొని అమ్మేద్దామని చూస్తూ ఉంటాడు. అమితాబ్ బచ్చన్ చెప్తూనే ఉంటాడు, నా మనవడు నువ్వు అనుకున్నట్టు నీ మీద ప్రేమ కాదు ఇదంతా, వాడు వచ్చేసేసి ఇల్లు అమ్మేసేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి. వీడు విండు రిషి కపూర్. తాపత్రయం అంటే అదే. ఒక స్టేజ్ వచ్చే తర్వాత రిలీజ్ అవుతాడు రిషి కపూర్. ఇది ఎండ్ అవుతుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా తాపత్రయం గురించి ఇది. చాలా బాగుంటుంది. 102 నాడు. మనిషికి తాపత్రయం ఉండకూడదు. ఈ తాపత్రయం వల్ల మనకే కాకుండా మన వాళ్ళకు కూడా నష్టం కలుగుతుంది. ఉదాహరణ చెప్తాను. ఒకడున్నాడు, కోట్లు సంపాదించాడు. కూతుర్ని ఎలాగైనా సరే మెడిసిన్ చదివించాలనే కోరిక. జరిగిన సంఘటన ఇది. తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ తయారవుతాయని తెలుసుకొని ఆ నెల్లూరు వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్లో 5 లక్షలు 10 లక్షలు లంచం ఇచ్చి ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వచ్చి కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, ఎంసెట్లోనో నీట్లోనో దేంట్లో సంథింగ్ వచ్చేసరికి. ఇది జరిగిన ఒక నెలకి ఈ విషయం తెలిసి గవర్నమెంట్ పట్టుకొని వాడిని జైల్లో పెట్టారు. వాడితో పాటు కూతురికి కూడా కొద్దిగా శిక్ష పడింది. తన తాపత్రయం వల్ల అభంశుభం తెలియని ఆ పిల్లని కొంచెం ఆశ చూపించి మెడిసిన్లో సీట్ అని చెప్పి ఆ పిల్లని కూడా జీవితం నాశనం చేశాడు. తాపత్రయం వల్ల ఇంతకన్నా గొప్ప నష్టం ఇంకేముంటుంది చెప్పండి. ఈ అత్యాశ అనేది ఒక విషవలయం లాంటిది. దాంట్లో వెళ్ళిపోతే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ అంటే ఒక ర్యాకెట్ కానీ ఏదైనా వస్తువు కానీ ఆ బ్లాక్ హోల్లోకి వెళ్తే ఇంకా వెనక్కి తిరిగి రావటం అంటూ ఉండదు. దీనికి ఉదాహరణ చెప్తాను. ఒక బంతి ఉందనుకోండి, బంతి లోపల చీమను వదిలేసాం, ఆ చీమ తిరుగుతూనే ఉంటుంది లోపల. ఎంత దూరం వెళ్ళినా దానికి ఎండ ఉండదు, అసలు అలా తిరుగుతూనే ఉంటుంది. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. ఈ అత్యాశ అనేది ఇలాంటి బ్లాక్ హోల్ లాంటిది అనమాట. దాంట్లో పడితే మాత్రం మనకు అసలు we cannot come out.